సోవియట్ యూనియన్ ప్రీమియర్‌గా ఉన్న దినాల్లో నికితా క్రుష్చేవ్ అనేటువంటి అధినేత ఒక పెద్ద సభలో మాట్లాడుతున్నప్పుడు ఆయన కన్నా ముందున్నటువంటి జోసెఫ్ స్టాలిన్ చేసినటువంటి ఆకృత్యాలు, ఆయన సోవియట్ యూనియన్‌లో ప్రవేశపెట్టినటువంటి పాలిసీలన్నిటిని కూడా బాగా తప్పుబట్టి వాటినన్నిటిని కూడా ఎత్తి చూపిస్తున్నప్పుడు సభలో ఉన్నటువంటి వారందరిలో ఒక వ్యక్తి గట్టిగా ఎలుగెత్తి కేక వేశాడు. నీవు స్టాలిన్ యొక్క సహయోగిగా ఉన్నప్పుడు ఎందుకు ఆయన్ని ఆపలేదు అని. సో వెంటనే నికిత ఆపేసి తన ప్రసంగాన్ని అందరి వైపు చూస్తూ గట్టిగా అన్నాడు, ఎవడు వాడు అని. ఒక్క మనిషి కూడా ఉలకలేదు, పలకలేదు, ఎవరు పైకి లేచి నేను అని చెప్పలేదు. ఒక నిమిషం గడిచిపోయిన తర్వాత అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అప్పుడు నికితా క్రుష్చేవ్ అన్నాడు, ఇప్పుడు అర్థమైందా ఎందుకో అని. అంటే నీవు నాకు ఎట్లా భయపడి పిరికివాడిగా నా ముందుకు లేచి నిలబడలేదో అదే ప్రకారం నేను జోసెఫ్ స్టాలిన్ కింద ఉన్నప్పుడు నేను కూడా పిరికివాడిగా అతనికి ఎదురు చెప్పలేకపోయాను అని ఆయన ఆ యొక్క సభలో చెప్పాడు. మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే పిరికితనం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలను పురుషులను పట్టి పీడించినప్పుడు వారు చేయాల్సింది చేయకుండా, వారు ఉండాల్సినటువంటి రీతిలో ఉండకుండా, వారు అటు దేవుడికి ఇటు మానవుడికి ఇద్దరికీ ఉపయోగపడకుండా వారి జీవితాన్ని నిర్వీర్యం చేసుకుంటారు, వ్యర్థమైపోతారు. ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. దానికి మనకు వివేకము అండ్ దానికి మనకు సాహసము అవసరం. ఈ రెండు ఎప్పుడు మనకి ఉండవంటే మనము పిరికివారముగా మారిపోయినప్పుడు మనకి వివేకం ఉండదు అండ్ మనకి సాహసం ఉండదు. ప్రస్తుత కాలంలో ప్రపంచమంతటిని మనం ఒకవేళ చూస్తే బయట సమాజంలో పిరికివారు పెరిగిపోతున్నారు. అట్ ద సేమ్ టైం క్రైస్తవ సంఘంలో కూడా పిరికివారు పెరిగిపోతున్నారు. అనేక రకాలుగా వారు పిరికివారు అని నిరూపించుకునేటువంటి వారే మన చుట్టూ ఎక్కువ ఉన్నారు. ఇది బాధాకరమైనప్పటికీ ఇది యథార్థమైనటువంటి వాస్తవ విషయం. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీలో ప్రతి ఒక్కరికి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నత నామమున శుభములు అండ్ స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో యెహోషువ 7వ అధ్యాయం 5వ వచనం, జాషువా 7:5లో ఇట్లా రాయబడింది, అప్పుడు హాయి వారిలో 36 మనుష్యులను హతము చేసిరి మరియు తమ గవిని వద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. అంటే ఇశ్రాయేలీయుల గుండెలు ఆ యొక్క ఓటమిని చూసి 36 మంది తమ వారు మరణించడం చూసిన తర్వాత వారి గుండెలు కరిగి నీరైపోయాయి. ఈరోజు మన పాడ్కాస్ట్ యొక్క అంశం ఏంటంటే కావర్డ్స్ అంటే పిరికివారు అనేది మన అంశం. యెహోషువ గ్రంథంలో ఈ మాటలు మనము తరచు చదువుతాం. ఉదాహరణకి యెహోషువ 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా రాహాబ్ అంటోంది, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. యెహోషువ 5వ అధ్యాయం 1వ వచనంలో వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండచేసిన సంగతి యోర్దానునకు పడమట దిక్కునున్న ఆమోరీయుల రాజులందరూ సముద్రమున వద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ఇక ధైర్యమేమీ లేకపోయెను. సో అగైన్ అండ్ అగైన్ జనుల గుండెలు కరిగి నీరైపోయెను, లేకపోతే గుండెలు కరిగిపోయెను, లేకపోతే వారి యొక్క గుండెలు చెదిరిపోయెను అనేటువంటి మాటలు ఇక్కడ చదువుతున్నామంటే వారి పిరికితనానికి సాదృశ్యంగా ఇది మనకి చూపించబడుతుంది. సో ఇశ్రాయేలు వారి దేవుడు ఎలాంటి వాడో వారికి తెలుసు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని తెలుసు. ఐగుప్తు బానిసత్వము నుండి బయటికి తీసుకుని వచ్చి ఫరోను అతని సైన్యాన్ని ఓడించిన వాడు అని తెలుసు. ఇతరులు వారికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు వారందరి మీద వీరికి విజయాలు దయచేశాడని తెలుసు. అయినా కూడా ఇక్కడ జనుల గుండెలు కరిగి నీరైపోయాయి. సో అట్లా గట్టిగా ఉండాల్సినటువంటి గుండె అది కరిగి నీటిలాగా జారిపోయేటువంటిదిగా మారిపోయింది. ఈ పిరికితనం అనేది ప్రమాదము ఎదుట ఉన్నప్పుడు అండ్ మనకు ఇష్టం లేనటువంటి పరిస్థితి ఎదుట ఉన్నప్పుడు దానిలోనికి వచ్చి దానిని చేపట్టకుండా ఉండేటువంటి గుణ లక్షణం అన్నమాట. వ్యతిరేకత ఉన్న, ప్రమాదం ఉన్న, అసౌకర్యము లేక మనకు అయిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడమే పిరికితనం. నిజానికి
మన ఎదుట ఉన్నటువంటి పరిస్థితిని మనము ధైర్యముతో అధిగమించాలి. కానీ మనం ఎప్పుడైతే పిరికివారంగా ఉంటామో ఆ పరిస్థితి మనల్ని అణిచి తొక్కేస్తుంది. అండ్ పిరికివారి జీవితంలో అదే మనం చూస్తాం. సో ఈ పిరికివారు ఏం చేస్తారంటే ప్రమాదాల్లో పడకుండా చూస్తారు, అసౌకర్యాల్లో పడకుండా చూస్తారు, ఎవరికి వారు మరి వేరుగా ఉన్నట్టు, వ్యతిరేకులుగా ఉన్నట్టు వారిని వారు చూపించుకోవడానికి ఇష్టపడరు. అన్నిట్లో కూడా వారు వెనుకంజ వేస్తారు. సో పిరికివారు మనుషులకు భయపడతారు, పిరికివారు మనుషుల అనుగ్రహాన్ని కోల్పోతామేమో అని భయపడతారు, పిరికివారు మనుషులు స్నేహాన్ని మాని దూరమైపోతారేమో అని భయపడతారు. పిరికివారు నిజానికి మరి వారి జీవితంలో ఏం నష్టపోతున్నారో అప్పుడు వారికి తెలియదు. వారి గుణములో వారు బలహీనులు, వారు జ్ఞానములో బలహీనులు. ఎందుకంటే వారికి ఆ శీలం అనేది లేదు. వారు రాజీ పడతారు కనుక వారు గుణము లేని వారిగానే ఉండిపోతారు. సో నేను చాలా క్లుప్తంగా ఈ యొక్క పాడ్కాస్ట్లో ఒక 4 మాటలు నేను మీతో చెప్తాను కనుక మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవేళ మీలో పిరికితనం ఉందేమో లేక మీరు పిరికివారేమో. మొదటిది, కావర్డ్స్ డు నాట్ పబ్లిక్లీ కన్ఫెస్ జీసస్ యాజ్ లార్డ్. పిరికివారు బహిరంగముగా మనుషుల ఎదుట యేసును ప్రభువని ఒప్పుకోరు. యోహాను సువార్త 12:42-43 వచనాల్లో ఇట్లా ఉంది. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి, కానీ సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. సో ఈ యొక్క అధికారుల్లో చాలామంది యేసుప్రభునందు విశ్వాసం ఉంచారు, కానీ బయటికి చెప్పలేదు. బయటికి చెప్తే వారు పరిసయ్యుల కోపానికి గురవుతారు. పరిసయ్యులు వారిని సమాజంలో నుండి వెలివేస్తారు. సమాజం నుండి వారు వెలివేయబడితే వారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్ట భంగమైపోతుంది, పరువు పోతుంది, వారికి వచ్చేటువంటి లాభాలన్నీ వారు కోల్పోతారు. సో వారు దేవుడి కోపానికి, దేవుడి ఉగ్రతకు, దేవుడి తీర్పుకు, దేవుడి శిక్షకు వారు పాత్రలు అవ్వడానికి సిద్ధపడిపోయారు. కానీ ఇట్లాంటి వేషధారులు, సున్నము కొట్టిన సమాధులు, సర్పసంతానమైనటువంటి పరిసయ్యులకు వారు భయపడిపోయారు. సో ప్రభు చెప్తున్నాడు, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. సో ఇది పిరికి వారిలో ఉండేటువంటి మొదటి లక్షణం. వీళ్ళు రక్షణ పొందకపోవడానికి ఇదే కారణం. రక్షించబడిన తర్వాత కూడా వీరు దేవుడి కొరకు సాక్షులుగా నిలబడకపోవడానికి ఇదే కారణం. జాన్ క్రిసోస్టోమ్ అనేటువంటి ఒక ఆయన సంఘ పితరుడు ఈ ప్రకారం చెప్పాడు, నీవు ఎక్కువ కాలము ధైర్యమును చూపించలేని వ్యక్తిగా ఉంటే నీకున్న సుగుణాలను నీవు కోల్పోతావు, నీవు దుర్గుణములకు దొరికిపోతావు. సో నీవు ధైర్యమును చూపించకపోతే నీకున్నటువంటి ఆ వర్చ్యూ అనేది, సుగుణం అనేది నీవు కోల్పోతావు. అండ్ నీవు వయస్కి, దుర్గుణానికి, చెడు లక్షణానికి బానిసవైపోతావు. యేసుప్రభు ఒక మాట చెప్పారు మత్తయి సువార్త 10:22 వచనంలో, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతం వరకును సహించిన వాడు రక్షింపబడును. సో మనము ప్రభువును పోలినటువంటి వారముగా జీవించినప్పుడు, మనము ప్రభు వాక్యం ప్రకారము జీవించినప్పుడు, పరిశుద్ధంగా జీవించినప్పుడు, ప్రేమతో జీవించినప్పుడు, ప్రతిష్ఠించుకొని జీవించినప్పుడు అందరి చేత ద్వేషింపబడతాం, అందరి చేత ప్రేమించబడం, అందరి చేత పొగడబడం, అందరి చేత అంగీకరించబడం. వారు మనలాగా దేవుడిని అనుసరించి నడుచుట లేదు గనుక వారు మనకు విరోధులైపోతారు, మనల్ని ద్వేషించే శత్రువులైపోతారు. సో యేసు నా నామము నిమిత్తం మీరు అందరి చేత ద్వేషింపబడతారని చెప్పిన తర్వాత మనము ఎవరి చేత కూడా ద్వేషింపబడకూడదు అని అనుకోవడము మనము యేసువారము కాము అని నిర్ధారణ. అంటే యు ఆర్ నాట్ అ బిలీవర్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ నాట్ అ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తివి కావు, నీవు క్రీస్తు అనుచరుడవు, అనుచరురాలవు కావు. ఎందుకంటే నీవు ఎవరి చేత కూడా ద్వేషింపబడకూడదు. అందరి దృష్టిలో నేను గొప్పగా ఘనత పొంది ఉండాలి, అందరూ నాతో మంచిగా ఉండాలి అనుకుంటే నీకన్నా పెద్ద దరిద్రులు ఇంకొకరు ఉండరు. సో అంతం వరకు సహించిన వాడు రక్షింపబడిన అన్నాడు. రష్యా గురించే ఇంకో మాట చెప్తాను. రష్యాలో ఒకప్పుడు ఒక యంగ్ కమ్యూనిస్ట్ మెంబర్గా ఒక అమ్మాయి ఉండింది, నీనా కే ఆమె పేరు. 16 సంవత్సరాల అమ్మాయి. వారందరూ కూడా కమ్యూనిస్టులు కనుక పుట్టుకతోనే కమ్యూనిజం వారికి నేర్పిస్తారు, వారు దాంట్లోనికి వచ్చేస్తారు, అట్లాగే వారి జీవితాలు జీవిస్తారు. సో ఈ అమ్మాయి కూడా కమ్యూనిస్టులో మెంబర్గా ఉన్నప్పుడు సువార్త వినబడింది, నమ్ముకున్నది, రక్షించబడింది. సో ఇకప్పుడు ఆమె ఎప్పుడైతే బాహాటంగా నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసిని, క్రైస్తవురాలను, నేను కమ్యూనిస్ట్ మెంబర్ని కాను అని చెప్పిందో, నేను ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ మెంబర్ని అని ఓపెన్గా చెప్పిందో,
అప్పుడిక వారందరి కోపానికి, ద్వేషానికి అండ్ వారి ఎగతాళికి నీనా గురి అవ్వడం మొదలైంది. వారందరూ ఆమెను చిన్న చూపు చూసేవారు. ఆమె వచ్చినప్పుడు, పోయినప్పుడు కామెంట్లు చేసేవారు. ఆమెను ఎద్దేవా చేసేవారు. ఆమెకి రకరకాల కష్టాలు కల్పించేవారు. అయినా కూడా ఆమె ఏమందంటే, నాకు నా దేవుడిచ్చినటువంటి సంఘంలో ప్రియ సహోదరి సహోదరులు ఉన్నారు. వారు నన్ను ప్రేమిస్తున్నారు, వారు నన్ను గౌరవిస్తున్నారు. నాకు అంత చాలు. మీరు విశ్వాసులు కారు గనుక మీరు ఎట్లా ప్రవర్తించినా నాకు పర్వాలేదు. సో ఆ పేపర్ వారు, అంటే ఆ కమ్యూనిస్ట్ పేపర్ వారు ఆమె గురించి ఏమని రాశారంటే, మరొకటి దారి తప్పిపోయింది. అయినా కూడా ఆమె పట్టించుకోలేదు. రెండవది, కావర్డ్స్ రన్ అవే ఫ్రమ్ డిఫికల్టీస్. కావర్డ్స్ రన్ అవే ఫ్రమ్ డిఫికల్టీస్. ఈ పిరికి వారు కష్టాల నుండి పరిగెత్తి పారిపోతారు. మత్తయి 26:56 అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగేనని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. సో యేసుప్రభు అప్పగించబడ్డాడు. అంత కూడా ముందుగా ప్రవక్తల ద్వారా దేవుడు పలికించినట్టుగా, ప్రవచింపజేసినట్టుగానే జరుగుతుంది. ప్రభు అయిన యేసే అనేక సందర్భాల్లో వారికి స్పష్టంగా చెప్పాడు, నేను అరెస్ట్ అవుతాను, నేను మరి ఈ ప్రకారము నిందించబడతాను, హింసించబడతాను, చంపబడతాను, సమాధి చేయబడతాను, 3వ దినమున తిరిగి లేపబడతాను. అవన్నీ చెప్పబడినట్లు జరుగుతున్నా కూడా శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఎందుకు పారిపోయారు? ఎందుకంటే వాళ్ళందరూ పిరికి పందలు కనుక. సో వారందరూ ఆ ప్రమాదంలో పడదలుచుకోలేదు గనుక, వారు ఆ తీర్పులోనికి రాదలుచుకోలేదు గనుక, వారు యేసుతో పాటు శిక్ష తలుచుకోలేదు గనుక, యేసు దీవెనలు వారికి కావాలి, కానీ యేసుతో పాటు వారు శ్రమ లేక ఆ యొక్క నిందను అనుభవించడానికి ఇష్టపడలేదు గనుక పారిపోయారు. సో కష్టాల నుండి పారిపోయేటువంటి వారు క్రైస్తవులు కారు. క్రైస్తవులు ఏమై ఉన్నారో ఇప్పుడే చెప్తాను. సామెత 29:25లో ఒక మాట ఉంది, భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును. సో మనిషి ఎప్పుడైతే ఇంకో మనిషికి భయపడతాడో, పరిస్థితికి, ప్రమాదానికి భయపడతాడో, ఆ భయము వాడిని గొంతుకు ఉరిలాగా బిగించి వాడిని ఊపిరాడకుండా చేసేస్తుంది. యెహోవాయందు నమ్మకం ఉంచువాడు సురక్షితముగా ఉండును. అక్కడే 28వ సామెత 1వ వచనంలో, ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నొందురు. సో ఇప్పుడు ఆ వచనం ప్రకారం, దేవుడు రాయించినటువంటి సత్యం ప్రకారం మనం చూసుకుంటే, మనం పారిపోయే వారమైతే, మనము ఎవరు తరమకుండానే పారిపోయే దుష్టులము, మనము ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటే నీతిమంతులము, సింహం వలె ధైర్యముగా ఉన్నాం. సింహానికి పిరికితనం అంటే ఏంటో తెలియదు, దానికి పౌరుషం ఎక్కువ. మనము దానితో పోల్చబడ్డాం. ఒక రిఫార్మర్ ఆయన ఇట్లా అన్నాడు, తన యజమాని మీద దాడి చేసినప్పుడు పక్కనే ఉన్న కుక్క గట్టిగా మొరుగుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఇతరులు దాడి చేస్తున్నా కూడా మనం పక్కనే ఉండి కొమ్మనకుండా, కై అనకుండా ఉన్నామంటే, దేవుడి సత్యం మీద దాడి జరుగుతున్నప్పుడు మనం నిశ్శబ్దంగా ఉన్నామంటే, మనం కుక్కల కన్నా హీనమన్నాడు. సో అది సత్యమైనటువంటి వ్యాఖ్య. మూడవది, కావర్డ్స్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ లైక్ వైజ్. కావర్డ్స్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ లైక్ వైజ్ అంటే పిరికివారు ఇతరులను కూడా పిరికి పందలుగా చేస్తారు. ద్వితీయోపదేశకాండం 20:8 వచనంలో, డ్యూట్రానమీ 20:8 నాయకులు జనులతో, ఎవడు భయపడి మెత్తని గుండె గల వాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండానట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. సో యుద్ధం చేయడానికి ఎవరికైనా గుండె ధైర్యం లేకపోతే, వాడు భయపడి మెత్తని గుండె గలవాడవుతే వాడిని దాంట్లో నుండి, ఆ గుంపులో నుండి పంపించేయమంటున్నాడు ఇంటికి. ఎందుకంటే వాడు అక్కడ ఉంటే ఇతరులకు కూడా ఆ పిరికితనాన్ని సోకింపజేసి అందరినీ పిరికోళ్ళుగా తయారు చేస్తాడు. వాడు మంచివాడు కాడు, వాడు గుంపునంతటిని కూడా దిగజారు చేస్తాడు, కనుక వాడిని వెళ్ళగొట్టమంటున్నాడు. 2 తిమోతి 4:16 అపోస్తలుడైన పౌలు ఈ మాటలు చాలా బాధతో రాశాడు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. ఆయన మంచితనాన్ని బట్టి వారు నేరం చేసినా కూడా ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక అంటున్నాడు. కానీ ఏమంటున్నాడు? ఈయన యేసు కొరకు ధీటుగా నిలబడినప్పుడు, ఈయన సువార్త కొరకు ధైర్యంగా పోరాడుతున్నప్పుడు, ఈయనతో ఉన్నటువంటి దేవుడి బిడ్డలు, ఈయనతో ఉన్నటువంటి యేసు శిష్యులు, విశ్వాసులు అందరిని విడిచిపెట్టి పారిపోయారు, పిరికి పందలు కనుక. మాథ్యూ హెన్రీ అనేటువంటి బైబిల్ కామెంటేటర్ ఇట్లా రాశాడు, మామూలుగా పరిస్థితులు ఉన్నప్పుడు లేడీలాగా పరిగెత్తుతారు, కానీ ఎదుట ప్రమాదం ఉన్నప్పుడు వెంటనే ఆవుల్లాగా మారిపోతారు పిరికి పందలు అని.
మామూలు పరిస్థితుల్లో లేడుల్లాగా పరిగెడతారు వేగంగా, కానీ ఎదుట ప్రమాదం ఉంటే ఆవుల్లాగా నెమ్మదించిపోతారు పిరికి పందులు అన్నాడు కామెంటేటర్. ఇక చివరిది ఫోర్త్ది, కోవర్డ్స్ విల్ బి థ్రోన్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్. కోవర్డ్స్ విల్ బి థ్రోన్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్. ఈ పిరికి వారు అగ్ని గంధకములతో మండే గుండముల్లో పడవేయబడతారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మొదటి మాట, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. సో ఆ జాబితాలో లిస్ట్లో మొదటి పేరు ఈ యొక్క పిరికి వారిది ఉంది. అంటే పిరికితనం అంత భయంకరమైనటువంటి పాపము కనుక అది నిత్య నరకానికి అప్పగించబడుతోంది అనేది మనం చూస్తున్నాం. సో పిరికితనము ఉన్నవారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన్ని అంగీకరించి బాహాటంగా ఆయన్ని ఒప్పుకోరు. ఆయన సువార్తను వారు అంగీకరించి దానికి లోబడి వారు బాహాటంగా బాప్తిస్మము తీసుకోరు. ఎంతకాలం మేము రహస్య క్రైస్తవులము, మేము మా దేవుడితో సంబంధం కలిగి ఉన్నామని వారిని వారు మభ్యపుచ్చుకొని మోసపుచ్చుకుంటారు. అట్లాంటి స్థితిలో ఎవరు ఉండకూడదు. రెండవది, మనం దేవుడి పక్షాన ఉన్నప్పుడు వ్యతిరేకులు ఎవరైనా సరే, లోక సంబంధులైనా సంఘస్థులైనా ఎవరైనా దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటుదారులుగా ఉన్నప్పుడు వారికి మనము వ్యతిరేకముగా దేవుడి పక్షముగా నిలబడ్డ వారమని ధైర్యముతో సాహసముతో మనము చూపించాలి. వారికి వారి పొరపాటు చెప్పాలి. ప్రేమతో సత్యాన్ని వారికి ఎత్తి చూపాలి. వారు మారు మనసు పొందేటట్టు ప్రార్థన చేయాలి. వారు అట్లా పొందకపోతే వారిని విసర్జించాలి. కానీ ఆ ధైర్యం చాలామందికి లేదు. అబ్రహాం లింకన్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇట్లా అన్నాడు, పాపానికి వ్యతిరేకంగా నీవు నోరు మూసుకొని ఉంటే నీకన్నా పెద్ద పిరికి పంద ప్రజల్లో మరొకడు ఉండడు. పాపానికి వ్యతిరేకంగా నీవు నోరు మూసుకుని ఉంటే నీకన్నా పెద్ద పిరికి పంద ప్రజల్లో ఉండడు. పాపానికి వ్యతిరేకంగా నోరు తెరవాలి, దాన్ని ఖండించాలి, దాన్ని ఆపు చేసే ప్రతి ప్రయత్నము చెయ్యాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం. అమెరికాలోనే ఇండియానాపోలిస్ అనేటువంటి ఒక పట్టణంలో ఒక ప్రముఖ సేవకుడు ఉండేవాడు. ఆయన పేరు హెన్రీ వార్డ్ బీచర్. పాస్టర్ ఆయన పెద్ద చర్చ్కి. సో ఆ చర్చ్లో ఆయన వాక్యం చెప్పినప్పుడు పాపాన్ని ఖండించేవాడు. అట్లా ఆ దినాల్లో జూదమాడుట ఎక్కువ గనుక జూదశాలలను ఖండించాడు. జూదశాలలను నిర్వహించేటువంటి వ్యాపారస్తులను ఖండించాడు. జూదమాడడానికి వెళ్ళినటువంటి క్రైస్తవులను ఖండించాడు. తర్వాత త్రాగుబోతులను ఖండించాడు. తర్వాత సిగరెట్ తాగడాన్ని, ధూమపానాన్ని ఖండించాడు. అక్కడ ఏవేవైతే దుర్గుణాలుగా, వ్యసనాలుగా ఉన్నాయో వాటన్నిటిని ఖండిస్తే వారందరికీ కోపం వచ్చింది. ఈయన పెద్ద పేరున్న పాస్టరు, ఈయనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఈయన ప్రసంగాలు మనుషులు విని మారిపోతే ఇక మన దుకాణాలు దివాలా తీస్తాయని వారు ఒక రౌడీకి డబ్బు ఇచ్చి అతన్ని బెదిరించమని చెప్పారు. సో ఒక రోజున హెన్రీ వార్డ్ బీచర్ ఆ నగరంలో పోతున్నప్పుడు ఒక వీధిలో ఆయనకి ఎదుట ఒక రౌడీ వచ్చి తన చేతిలో పిస్టల్ని చూపిస్తూ చెప్పాడు, నీవు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, వాటిని మాట్లాడడం మానేయి. ఈ ఆదివారం ఇప్పటిదాకా నేను చెప్పిందంతా కూడా మీరు పట్టించుకోకండి అని చెప్పి క్షమాపణ కోరుకో, లేకపోతే ఇక్కడే నిన్ను ఆన్ ద సైట్ కాల్ చేస్తానంటే ఆయన వాడిని అట్లా పక్కకి జరిపేసి ముందుకెళ్ళిపోతూ వెనక్కి తిరిగి అట్లా ఏమన్నాడంటే, దమ్ముంటే కాల్చు చూద్దాం, నేను గురి తప్పను, నీకు గురి పెట్టి కాల్చడం చాతనవుతే కాల్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. వాడు ఏమి చేయలేకుండా నిలబడిపోయాడు. ఆయన పోయి మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకా డబుల్ లౌడ్ స్పీకర్ లాగా ఇంకా గట్టిగా పాపములను ఖండించాడు. సో అతడు ధైర్యవంతుడు, సింహం వలె ధైర్యం కలిగినటువంటి వాడు. అతడేం నిరూపించాడు? 2 తిమోతి 1:7 దేవుడి వాక్యం ఏదైతే చెప్తుందో అది హెన్రీ వార్డ్ బీచర్ నిరూపించాడు. ఏం చెప్తుంది అక్కడ? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చాను గాని పిరికితనము గల ఆత్మనీయలేదు. సో నీవు పిరికితనము గల వ్యక్తివైతే ఆత్మానుసారుడవు కావు, వాక్యాసారుడవు కావు, యేసును అనుసరించు, ఆయన విశ్వాసివి కావు. అండ్ గుర్తుపెట్టుకోవాలి, A.W. టోజర్ అనే భక్తుడు ఇట్లా చెప్పాడు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనకు విధేయత చూపి నిలబడు ఏ మనిషి అయినా సరే ఆ ప్రకారం నిలబడినప్పుడు వెంటనే అతన్ని మనుష్యులను విభజించువాడు వీడు, మనుష్యులకు ద్వేషి వీడు అని ఒక రకమైనటువంటి అభాండం ఆయన మీద పడిపోతుంది. ఎందుకంటే సాతాను మతపరమైనటువంటి వారి యొక్క మతులను పూర్తిగా కడిగేశాడంటే బ్రెయిన్ వాష్ చేశాడు. ఎవ్వరు కూడా వానికి వ్యతిరేకంగా, వాడి కుట్రలకు వ్యతిరేకంగా నిలబడకుండా
వారందరినీ పిరికివారిగా తయారు చేశాడు. కనుక ఇట్లాంటి పిరికి వాళ్ళు దేవుడి కొరకు బలిపీఠాలు కట్టరు. వీళ్ళందరూ బయలుదేవతలకు బలిపీఠాలు కట్టేటువంటి పిరికివారు అన్నాడు ఆయన. ఎండ్ ఆఫ్ కోట్. సో మరి ఇప్పుడు వాక్యం మనం విన్నాము. ఈ యొక్క వాక్యంలో కొన్ని సత్యాలు మనం విన్నాం. ఇంకా అనేకం బైబిల్లో ఉన్నాయి. మీరు చదివినప్పుడు విన్నప్పుడు తెలుసుకోండి. ఆ ప్రకారం ఉన్నారో లేరో పరీక్ష చేసి చూసుకోండి. ఒకవేళ మీరు పిరికివారైతే రాబోయే దినాల్లో మీకు చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే ప్రపంచం తల్లకిందులయ్యేటువంటి దినాల్లో ఉన్నాం. క్రైస్తవ సంఘాల్లో దేవుడికి, దేవుడి వాక్యానికి, ఆత్మకు, యేసు ప్రభువుకి వ్యతిరేకంగా అనేకము జరుగుతాయి. వాటన్నిటినీ మనము చూసి నోరు మూసుకొని పిరికి పందల్లాగా ఉండే దినాలు, సమయాలు, నిమిషాలు కావివి. కనుక మనకు పౌరుషం ప్రభు పట్ల, మన సొంత విషయాల పట్ల, మన పట్ల కాదు కానీ ప్రభు పట్ల ఫినేహాసు లాంటి పౌరుషం అండ్ దేవుడు మనకిచ్చినటువంటి శక్తిగల ఆత్మ నియంత్రణలో నడిపించబడి దేవుడి వాక్యము కొరకు పోరాడేటువంటి ధైర్యం అవసరం. దేవుడు మీరు చేసిన ప్రతి పిరికి పాపానికి మిమ్మల్ని కనికరించి క్షమించి మిమ్మల్ని శుద్ధి చేయునుగాక, మిమ్మను రక్షించునుగాక. మీరు, మీ కుటుంబం, మీ సంఘాలు ఆ ప్రకారం ప్రభు కొరకు ధైర్యము కలిగి జీవించేవారుగా ఉందురుగాక. అపోస్తల కార్యములు చదవండి. ఆది సంఘం పరిశుద్ధాత్మ పూర్ణమైనప్పుడు వారెంత ధైర్యముతో అన్నింటినీ ఎదుర్కొన్నారో అది మనము నడవాల్సినటువంటి దారి, దేవుడు మనకిచ్చినటువంటి దిశానిర్దేశం. అలా మనలో ప్రతి ఒక్కరు ఉందురుగాక. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే పాడ్కాస్ట్లో మరోసారి దేవుడు మనల్ని కలిపేంత వరకు వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. అప్పుడు ధైర్యానికి, సాహసానికి, పౌరుషానికి, పోరాటానికి మీకు ఏమీ కొదవగా ఉండదు. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.